ప్రైజ్ ద లార్డ్. దేవునికి మహిమ కలుగునుగాక. ఈ దిన కాలపు ఆశీర్వాదపు లేఖనం పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 21వ వచనము. ఇందుకు మీరు పిలువబడితిరి, క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరియుంచి పోయెను. ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, క్రైస్తవులు ఎందుకు పిలువబడ్డారు అనంటే, యేసుక్రీస్తు వారు ఎలా ఈ లోకములో మంచి ప్రవర్తన, పరిశుద్ధ ప్రవర్తన, మంచి జీవితము కలిగి జీవించారో అదే విధముగా ప్రతి మానవుడు కూడా నడవాలని ఆయన యొక్క మాదిరికరముగా అందరికీ ఒక మోడల్గా ఈ లోకంలో జీవించి ఆయన పరలోకానికి వెళ్ళారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ వాక్యమును చూస్తున్నటువంటి నీ జీవితములో దేవునిని వెంబడించేటువంటి, ఆయన మార్గమును అనుసరించేటువంటి ఆలోచన, ప్రవర్తన నీవు కలిగి ఉన్నట్లయితే తప్పకుండా సాతానును ఏ విధంగా యేసుక్రీస్తు వారు జయించారో అదే విధముగా మీరు కూడా జయించగలరు. మంచి పేరు సంపాదించుకోగలరు. గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని సంపాదించుకోగలరు. ఈ లోకంలో అనేక మంది హీరోలు మోడల్గా, హీరోయిన్స్ మోడల్గా పెట్టుకొని వారి ప్రవర్తన, వారి డ్రెస్సింగు, వారి వ్యవహారం అంతా అలాగే ఉంటుంది. నిజమైనటువంటి ప్రాణం పెట్టినటువంటి హీరో యేసుక్రీస్తు వారు. నీ కొరకు, నా కొరకు, సర్వ మానవాళి కొరకు ప్రాణం పెట్టినటువంటి దేవుడు యేసయ్య. ఆయన ఎలా ప్రవర్తించారో, ఎలా నడిచారో ఆయనను మనం మోడల్గా తీసుకున్నట్లయితే ఖచ్చితంగా ఉన్నతమైనటువంటి స్థితిని నీ జీవితానికి కలుగు చేస్తారని ఆయన లేఖనము సెలవిస్తూ ఉంది. ఆయన మీ అందరి గురించి కూడా బాధపడుతున్నారు అని, మీ చింత, మీ బాధ యావత్తు ఆయన మీద వేసి విశ్రాంతిగా ఉండమని లేఖనము సెలవిస్తూ ఉంది. ప్రియా దేవుని బిడ్డ, ఎలా నీ ప్రవర్తన ఉందో, ఎలా నీవు నడుస్తున్నావో ఈ సమయంలో నువ్వు జ్ఞాపకము చేసుకొని ప్రభువు జీవించినట్లుగా నువ్వు జీవించు. తప్పకుండా ఉన్నతమైనటువంటి స్థితిని, గొప్ప జీవితాన్ని నీకు దేవుడు కలుగ చేస్తారు. దేవుడి లేఖనమును మీ జీవితంలో నెరవేర్చబడినట్లుగా ప్రార్థన. పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ వాక్యమును చూస్తున్నటువంటి బిడ్డలు మిమ్ములను మాదిరికరముగా తీసుకొని నడవడానికి సహాయము చేయండి ప్రభువా. వారికి ఉన్నటువంటి అవమానమును కొట్టివేయండి. వారికి ఉన్నటువంటి నాయన ప్రభువా సాతాను క్రియలను కొట్టివేయండి. మిమ్ములను వెంబడించేటువంటి వారి బాధలన్నీ మీ మీద మోపి సంతోషముగా, సమాధానముగా, పరిశుద్ధముగా నడవడానికి సహాయము చేయమని అయ్యా, ఇదిగో ఈ దినకాలపు దీవెనలతో, ఈ వాగ్దానపు దీవెనలతో చూసినటువంటి ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామములో ఈ దీవెనలన్నీ కుమ్మరించబడునుగాక. ఆమేన్.